3 years అండ్ 45,000 కిలోమీటర్స్ నడిపిన తర్వాత టాటా నెక్సాన్ ఈవీ మ్యాక్స్ యొక్క అసలు కస్టమర్ రివ్యూ చూద్దాం. కార్ అయితే అదిరిపోయింది. నేను చేసిన రేంజ్ టెస్ట్లో అండ్ ఈ ఇంటరాక్షన్లో చాలా విషయాలు డిస్కస్ చేసాం. రేంజ్, పెర్ఫార్మెన్స్, రేంజ్ యాంగ్జైటీ, ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, లాంగ్ రైడ్స్కి వెళ్తే డీసీ ఫాస్ట్ ఛార్జర్స్ అండ్ లాంగ్ రైడ్స్లో వచ్చే రేంజ్ యాంగ్జైటీ, బ్యాటరీ సమస్యలు, రీసేల్, బ్యాటరీ వారంటీ, చాలా ఇష్యూస్, చాలా పాజిటివ్స్, చాలా విషయాలు మాట్లాడాం. ఇట్ వాస్ అన్ ఎక్సైటింగ్ టాక్. సో స్టార్ట్ చేద్దాం మరి. హాయ్ అండి. హాయ్. మీరు ఎప్పుడు కొన్నారండి ఈ కారు? సో 3 years బ్యాక్ ఆగస్ట్ 2022 తీసుకున్న కారు మోడల్ పేరు ఈవీ మ్యాక్స్ అని అప్పుడు పెట్టారు. ఇప్పటికి అది ఈవీ 3.0 అలా వస్తుంది. ఇప్పుడు ఈ కార్ కొన్నప్పుడు మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి 3 years బ్యాక్? మెయిన్లీ లో రన్నింగ్ కాస్ట్ ఉండే, సో మెయిన్ అదే ఫోకస్ చేసా. ఎందుకంటే ఫ్యూల్ కాస్ట్ రైజ్ అవుతూనే ఉంటుంది. ఇప్పుడు 100 rupees per liter అయింది. మేబీ నేను లాంగ్ టర్మ్ చూసుకుంటే 10 years అట్లా చాలా ఎక్కువ ఉంటుంది. సో రన్నింగ్ కాస్ట్ అన్న కష్టం అవుతుంది అనేసి నేను ఇదో క్యాల్కులేట్ చేసి తీసుకున్నా. కార్ కొనే ముందే మీరంతా క్యాల్కులేట్ చేసి లెక్కలేసుకున్నారు? యాక్చువల్గా ఆల్మోస్ట్ 6 months యూట్యూబ్ వీడియోస్ చూసి ఎంత వీలైతే అంత ఇన్ఫర్మేషన్ దీంట్లో దొరుకుతుందో ఇంటర్నెట్లో అన్నీ చూసా. ఒక మట్టి కన్విన్స్ అయ్యా. ఎందుకంటే దీని ముందు నేను ఏథర్ 2-wheeler ఉండింది Gen 1. ఓకే. సో దాని ఎక్స్పీరియన్స్ చాలా బాగుండే. దాని ఎక్స్పీరియన్స్ బాగలే అంటే నేను ఇది తీసుకోనని కాదు. సో విత్ దట్ కాన్ఫిడెన్స్ కారును అప్గ్రేడ్ చేయొచ్చు అనే ఒక థాట్ వచ్చింది. అండ్ ఈ టాటా నెక్సాన్ లాంచ్ అయినప్పుడు ఈవీ మ్యాక్స్ అని లాంగ్ రేంజ్ పర్ఫెక్ట్ ఉండే 300 రేంజ్ వస్తుంది కిలోమీటర్స్. దట్ వాస్ ఫైన్ ఫర్ అస్. అండ్ మీ దగ్గర కార్ ఉండేదా ఇది వరకు? దీని ముందర మాది ఇగ్నిస్ ఉండేది, కాంపాక్ట్ కార్. అది అంటే మెయిన్ నాకు అనిపించింది ఏమంటే దాంట్లోని గేర్ వెహికల్స్ గేర్ వేయాల, ఎస్పెషల్లీ బెంగళూరు ట్రాఫిక్ లో వెరీ స్ట్రెస్ఫుల్. ఒక గేర్ వెహికల్ ని తీసుకొని పీస్ఫుల్ గా వెళ్ళడానికి సాధ్యమే లేదు. అదే దీంట్లో సిన్స్ ఇట్స్ ఆటోమేటిక్ కార్, నాకు అదొక మేజర్ ప్లస్ పాయింట్ అనిపించింది. 3 years బ్యాక్ మీరు ఈ కార్ కొన్నప్పుడు ఎంత పడింది కారు? ఆన్ రోడ్ 20.5, అరౌండ్ ఫిగర్ 21 అనుకోండి. ఓకే. ఇంక్లూడింగ్ పీపీఎఫ్ అని చేసా. పీపీఎఫ్ కి ఎంత అయిందండి? అరౌండ్ 50K 60K. ఒరిజినల్ పెయింట్ ప్రొటెక్ట్ చేస్తే రీసేల్కి కొంచెం బెటర్ అనిపించచ్చు అని వేసాను. మీకు ఈ కార్లో బాగా నచ్చిన విషయాలు, మీరు చాలా ఎంజాయ్ చేసే విషయాలు ఏంటి? బాగా నచ్చిందంటే దీని రైడింగ్ కంఫర్ట్. ఓకే. అంటే నేను 5'7" ఉన్నా కొంచెము డిస్కంఫర్ట్ ఉంది లాంగ్ జర్నీస్లో. బట్ ఇన్ జనరల్ ఇట్స్ అ వెరీ గుడ్ కార్ టు డ్రైవ్. వెరీ పీస్ఫుల్ కార్. గేర్ లేదు, ఆటోమేటిక్. సో అది నాకు మేజర్ ప్లస్ అనిపించింది. ఆ మీటర్ రన్నింగ్ కాస్ట్ చాలా లో, అండర్ 1 rupee అట్ హోమ్ ఛార్జింగ్, అండర్ 2.5 rupee కంబైన్డ్ హైవే ఛార్జింగ్. హైవే డీసీ ఫాస్ట్ ఛార్జింగ్ ఇంక్లూడింగ్ డీసీ ఫాస్ట్ ఛార్జింగ్ యావరేజింగ్ చేస్తే ఇట్ విల్ బి అండర్ 2 rupees per kilometer. ఎస్, అండర్ 2 to 3 rupees per kilometer పడుతుంది. ఛార్జింగ్ కాస్ట్ కానీ లేదా కార్ మెయింటెనెన్స్ కానీ ఎంత అవుతుంది మీకు ఎవ్రీ మంత్? కార్ మెయింటెనెన్స్ ఫస్ట్ సర్వీస్ వాజ్ అండర్ 200 rupees. ఫస్ట్ సర్వీస్ 200 rupees? అండర్. అది కూడా ప్లాస్టిక్ కవరింగ్ వేస్తారు సీట్లకి, వాళ్ళు కూర్చొనే ముందర సర్వీస్ చేసేటప్పుడు. దానికోసం అది ఛార్జ్ చేస్తారు. అయితే అది లేకుంటే అది జీరోనే. అది తప్పితే సెకండ్ సర్వీస్ వాజ్ అండర్ 1000, థర్డ్ సర్వీస్ అండర్ 2000, ఫోర్త్ సర్వీస్ అండర్ 3-4,000. సో ఓవరాల్ 10-15,000 రూపీస్లో ఆల్ 4 సర్వీస్ అయిపోయి. రేంజ్ ఎంత వస్తుంది ఇందులో ఫుల్ ఛార్జ్? రేంజ్ అరౌండ్ 270 to 330 డిపెండింగ్ ఆన్ అవర్ డ్రైవింగ్ స్టైల్. ఎట్లా అంటే ఇప్పుడు 80 నాన్ ఏసీ పీస్ఫుల్ డే అంటే 330 వస్తుంది. 100 నాన్ ఏసీ మీకు 300 వస్తుంది. అదే మీరు ఏసీ ఆన్ చేసుకొని 80లో వెళ్ళారంటే 300, 100 ఏసీ 270 అలా వేరియేషన్స్ అవుతుంది బేస్డ్ ఆన్ యువర్ డ్రైవింగ్ ప్యాటర్న్ అండ్ స్పీడ్ అట్ విచ్ యూర్ గోయింగ్. రెగ్యులర్గా మీరు లాంగ్ డ్రైవ్ వెళ్తున్నప్పుడు మీరు ఎలా వెళ్తారు? ఇప్పుడు ఎందుకంటే అన్ని స్పీడ్ లిమిట్లు అయిపోయింది. ఈవెన్ మైసూర్ ఎక్స్ప్రెస్ వేకి వెళ్ళినాను 100 లిమిట్. మీరు ఎంత పెద్ద కాస్ట్లీ కార్ తీసుకున్నా మా కార్ అంతా ఒకటే. అందరూ 80-100లోనే వెళ్ళాలి. సేఫ్ కూడా, ప్లస్ లిమిట్స్ ఉన్నాయి, స్పీడ్ లిమిట్స్. సో మీరు 100లో వెళ్తే 300 రేంజ్ పక్కా నాన్ ఏసీలో వస్తుంది. అదే ఏసీ ఆన్ చేసుకొని కొంచెం వెళ్తే మీకు 280-275 రేంజ్ పక్కా వస్తుంది. అండ్ మీరు ఇదివరకు లాంగ్ డ్రైవ్స్కి వెళ్ళారా ఇందులో? చాలా వెళ్ళా నేను. ధర్మస్థల టు పాండిచ్చేరి, గోవా, కోయంబత్తూర్ మెనీ టైమ్స్, తిరుపతి, ఆల్మోస్ట్ ఈ కార్లో అన్నీ కవర్ చేశా. ఈస్ట్ వెస్ట్ నా చేతి కట్టుకే వితిన్ 2-3 days రీచ్ అయ్యేట్లా ఏ ప్లేస్ దీంట్లో కవర్ చేయలేనట్లే అన్నీ కవర్ చేశా. హ్యాపీగా కవర్ చేశా. స్టార్టింగ్ కొంచెం అడ్వెంచర్లా అనిపిస్తుంది, అంటే అన్సర్టనిటీ ఉంటుంది కదా. ఆ మీట మేము ఎక్స్పర్ట్లు అయిపోతాం. ఎందుకంటే పర్సెంట్లో ఎంత రేంజ్లో ఏ స్పీడ్లో వెళ్తున్నామో, ఈ అప్ హిల్లా డౌన్ హిల్లా రేంజ్ ఎంత వస్తుంది అన్నీ మాకు తెలిసిపోతుంది.
ఎస్టిమేట్ చేయగలుగుతాం. సో మీరు ఇట్లా లాంగ్ రైడ్స్కి వెళ్తున్నప్పుడు దారిలో మీ ఛార్జింగ్ అంతా మీరు ఎట్లా ప్లాన్ చేసుకుంటారు? సో ఒక యాప్ ఉంది ప్లగ్షేర్ అని. అన్ని డీసీ ఛార్జింగ్ కంపెనీస్ వాళ్ళు అక్కడ ట్యాగ్ చేసి ఉంటారు, అంటే వాళ్ళు యాడ్ చేసి ఉంటారు స్టేషన్స్ ఇక్కడ ఉంది అని. ఇక్కడ నుంచి మీరు గోవాకి వెళ్ళాలనుకోండి, బెంగళూరు టు గోవా నేస్తే ఎన్ని రేంజ్ ఎంత మాది వస్తుందని యాడ్ చేసేస్తే ఎక్కడ పిట్ స్టాప్ ఎత్తుకోవాలి ఆ సజెషన్స్ కూడా ఇస్తుంది. సో ఆ స్టేషన్స్ని మీరు రాసుకోనో లేదో పాయింట్అవుట్ చేసుకుంటే మీకు ట్రిప్లో మెయిన్ ఛార్జింగ్ నాది ఎట్లంటే నా 300 రేంజ్ వస్తుంది. సో ఎవ్రీ 100 కిలోమీటర్ నా ఒక పిట్ స్టాప్ తీసుకుంటా. ఫుడ్ బ్రేక్ అవుతుంది, వాష్రూమ్ బ్రేక్ ప్లస్ ఛార్జింగ్ బ్రేక్ అయిపోతుంది. సో ఇన్ డే ఇక్కడ నుంచి మీరు కోయంబత్తూరు 400-500 కిలోమీటర్స్ అనుకోండి, ఎవ్రీ 100-150 కిలోమీటర్ ఒక స్టాప్ తీసుకుంటే ఫుడ్ బ్రేక్ అవుతుంది, ఛార్జింగ్ బ్రేక్ అయిపోతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ జియాన్ ఉందనుకోండి ఒక ప్లేస్లో, మీరు జియాన్ యాప్కి వెళ్ళి అక్కడ కావాలంటే అవైలబిలిటీ దాని కాస్ట్ అక్కడ చెక్ చేసుకోవచ్చు. ప్లగ్షేర్లో మాత్రం ఇక్కడ ఛార్జర్ ఉంది అని చూపిస్తుంది. ప్లగ్షేర్లో మాత్రం ఛార్జర్ ఉంది అని తెలుస్తుంది. దాని అవైలబిలిటీ, ఫర్దర్ డీటెయిల్స్, దాని మ్యాప్, ఎగ్జాక్ట్ లొకేషన్ మీరు దాని రెస్పెక్టివ్ యాప్స్లో చెక్ చేసుకోవచ్చు. సో ఫర్ మీ ఎక్స్పీరియన్స్లో బెస్ట్ డీసీ ఫాస్ట్ ఛార్జర్ ఏది అండ్ ఆ ఛార్జర్కి ఎంత కాస్ట్ అవుతుంది మీకు? డీసీ ఫాస్ట్ ఛార్జింగ్లో చాలా కంపెనీస్ వచ్చేసాయి కాంపిటేటర్స్. దాంట్లో బెస్ట్ అంటే జియాన్ స్టార్టింగ్ నుంచి ఉంది. ఇట్స్ చెన్నై బేస్డ్ కంపెనీ. నాకంటూ అది ఎక్స్పీరియన్స్ వండర్ఫుల్. సీమ్లెస్ ఛార్జింగ్. వేరే ఛార్జెస్లో టాప్అప్ చేసిన అమౌంట్ మినిమం 100 రూపీస్ల తర్వాత ఛార్జింగ్ తీసుకోదు. తర్వాత అన్నీ సెలెక్ట్ చేయాలి, ఎన్ని యూనిట్స్ కావాలా, ఎన్ని అవర్లో, అన్ని ఆప్షన్లో వస్తుంది. చాలా అన్ని సీక్వెన్స్లో చేయాలి. మేము ముందరే ప్లగ్ వేసేసి ఇవన్నీ చేసి ఒకసారి ఛార్జింగ్ తీసుకోనలే, ప్లగ్ తీసి అది ఒక సీక్వెన్స్లోనే కొన్ని కంపెనీస్ ఆ సీక్వెన్స్లో చేయాలి, ఎస్పెషల్లీ టాటాది. ఈ జియాన్ ఏమంటే ఇనీషియల్గా వాళ్ళు ట్యాగ్ చేసేస్తారు, మా కారు తెలిసిపోతుంది వాళ్ళకి మా కార్ అని. జస్ట్ మీ వాలెట్లో డబ్బులు పెట్టింటే మీకు అప్రాక్స్ ఎంత అవుతుంది అని మీకు తెలుస్తుంది. కాబట్టి అంత అమౌంట్ పెట్టేస్తే మీరు జస్ట్ ప్లగ్ వేసేస్తే అదే తెలుస్తుంది, దానికి మా కార్ అని తెలిసి అదే స్టార్ట్ అవుతుంది ఛార్జింగ్. ఓకే, వెరీ గుడ్. సో ఆటోమేటిక్ ఛార్జింగ్. స్టాప్ ఇన్ యాప్లో స్టాప్ చేయొచ్చు, RFID ఉంటుంది, ట్యాప్ చేస్తే RFID స్టాప్ చేయొచ్చు. వెరీ సీమ్లెస్. అండ్ వాళ్ళు ఎట్లా సెలెక్ట్ చేస్తారంటే జియోను మోస్ట్లీ రెస్టారెంట్స్ భోజనం చేసుకొని హ్యాపీగా క్లీన్ వాష్రూమ్స్ ఉంటుంది, అలాంటివే సెలెక్ట్ చేస్తారు. అంటే వాళ్ళ కాస్ట్ ఎక్కువ 25-26 రూపీస్ పర్ యూనిట్ పడుతుంది. దాని కాంపిటీషన్గా ఇప్పుడు జియోను లాంచ్ చేసిండారు, ఛార్జ్ జోన్ ఉంది, స్టాటిక్ ఉంది. స్టాటిక్ కొంచెం దే ఆర్ గోయింగ్ టువర్డ్స్ ఆఫర్స్ చేసేసి 15 రూపీస్ పర్ యూనిట్కే ఇప్పుడు ఇచ్చారు. వాలెట్ టాప్అప్ చేస్తే ఉగాది ఆఫరు, డిసెంబర్ క్రిస్మస్ ఆఫర్ అని ఇచ్చి కొంచెం కన్జ్యూమర్స్ని అట్రాక్ట్ చేస్తున్నారు. బట్ లాంగ్ టర్మ్ చూసుకుంటే యాజ్ అ సర్వీస్ జియోన్ ఈజ్ నంబర్ 1. ఇప్పుడు ఈ కార్లో మీకు ఛార్జింగ్కి ఎంతసేపు పడుతుంది ఇంట్లో? ఇంట్లో అయితే వాళ్ళు ఒక 3 kW పోర్టబుల్ ఛార్జర్ ఇచ్చారు, అది ఇంక్లూడింగ్ ద కార్ ఛార్జింగ్ కాస్ట్ ఉంది. దాన్ని వాడితే 15 amp ప్లగ్లో ఛార్జింగ్ పెడితే ఇంట్లోపల మీకు అండర్ 15 hours, 13 hours to 15 hours ఛార్జింగ్ అయిపోతుంది. కార్ బ్యాటరీ కెపాసిటీ ఎంత? బ్యాటరీ కెపాసిటీ 40 kW. 40 kW బ్యాటరీకి 3 kW ఛార్జర్లో 15-16 hours అవుతుంది. కరెక్ట్, ఓకే అవుతుంది. మీరు అదే ఫాస్ట్ ఛార్జింగ్కి వెళ్తే 1% per minute ఛార్జ్ అవుతుంది. మీరు హైవే డీసీ ఫాస్ట్ ఛార్జర్లో జియాన్ కానీ సో అక్కడ మార్కెట్లో మీకు 60 kW దొరకవచ్చు, 120 దొరకవచ్చు kW స్పీడ్. అయితే మా హార్డ్వేర్ ఎత్తుకునే 30 kW లిమిటేషన్, 30 వరకు ఎత్తుకొనే మీకు 1% per minute ఛార్జ్ అవుతుంది. ఓకే, మీరు అక్కడ బోన్ చేస్తుంటే 30 minutes అయ్యే అవుతుంది. తినే లోపల 30 minutes 30% అంటే విచ్ ఈస్ ఈక్వల్ టు 100 to 120 kilometers ఛార్జింగ్ అయిపోయి ఉంటుంది. విచ్ ఈస్ సఫిషియంట్ టాప్అప్ మీరు నెక్స్ట్ డెస్టినేషన్కి వెళ్ళేదాకా. ఇంట్లో ఇంకో ఆప్షన్ కూడా ఉంది, 7 kW ఛార్జర్ ఉంది. అది మార్కెట్లో అంటే కంపెనీ వాళ్ళను మీకు 50,000 అమ్ముతారు. అది నేను కొనలే, అది వెయిట్ చేసా. ఇప్పుడు నేను రీసెంట్గా కొన్నా, అది 30,000 అయింది. జెవ్ పాయింట్ అనే కంపెనీ ఉంది. జెవ్ పాయింట్, ఎస్, ZEV పాయింట్ అని. ఇట్స్ అంటే నాకు నచ్చింది, అంటే కంపెనీ రిలయబుల్గా ఉంది, ప్రోడక్ట్ సాలిడ్గా ఉంది. అది పోర్టబుల్ కూడా. ఆ మీట మీరు వేరీ చేయొచ్చు, 7 kW లోడ్ ఛార్జింగ్ చేసుకోవచ్చు. అదే ఛార్జర్ యాప్ త్రూ మేము 3 kW నుంచి ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. టైం వేరీ చేయొచ్చు. ఆ మీట ఎప్పటి నుంచి టైం స్టార్ట్ చేయాలో ఛార్జింగ్ రిమోట్గా అది చేయొచ్చు. మంచి ఫ్యూచర్ ఉంది. 30,000లో ఛార్జర్ దొరికే. ఆ మీట 10 kW శాంక్షన్ లోడ్ కావాలి, ఎందుకంటే 7 kW ఛార్జింగ్ తీసుకోవాలంటే బెస్కామ్, అంటే నా లోకల్ బెస్కామ్ కాబట్టి 10 kW శాంక్షన్ లోడు, సపరేట్ మీటరు, దానికి వైరింగ్ అంతా కలిపి 1 లక్ష రూపాయలు నాకు అయింది ఎక్స్ట్రా. ఓకే, కార్ 21 lakhs కాకుండా ఎక్స్ట్రా
1 lakh 1 lakh పడింది అయింది. అంత. Wow. బట్ అది లాంగ్ టర్మ్కి మంచిదే అంటే అనుకుంటున్నా. ఇప్పుడు 7 కిలోవాట్ మీకు ఎంత టైం పడుతుంది ఛార్జింగ్ అవ్వడానికి? 7 కిలోవాట్ ఛార్జింగ్లో నాకు అండర్ 6 అవర్స్లో ఛార్జింగ్ అయిపోతుంది, విచ్ ఈస్ లెస్ దెన్ హాఫ్ ఆఫ్ మై వెరీ గుడ్. 15 అవర్స్. సో లాంగ్ టర్మ్కి ఎక్కడైనా రేపు నేను లాంగ్ జర్నీకి వెళ్ళాలి, 50% ఛార్జ్ నింపాలనుకుండా నైట్ ఈజీగా పెట్టేసుకోవచ్చు. సో దానికోసం అంతా ఇండిపెండెంట్ హౌస్ అయినాను ఎక్స్ట్రా ఎఫర్ట్ వేసి మీటరు శాంక్షన్ లోడ్ చేసుకొని వైరింగ్ చేసి ఎఫర్ట్ వేసి చేయించుకున్నా. బట్ 1 టైం ఎఫర్ట్ అది. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. ఇప్పుడు లాస్ట్ 3 ఇయర్స్లో ఈ కార్లో మీరు ఫేస్ చేసిన ఇష్యూస్ ఏంటి అండ్ సమస్యలు ఏంటి? ఫస్ట్ మేజర్ ఇష్యూ అంటే హెచ్వి ఎర్రర్ వచ్చింది. హెచ్వి ఎర్రర్, హై వోల్టేజ్ ఎర్రర్ అని వచ్చింది. 9%కి కార్ రీచ్ అయినప్పుడు మీకు అది టర్టిల్ మోడ్కి వెళ్ళిపోయి 20 స్పీడ్ లిమిట్ అయిపోయి చాలా అంటే బీప్ అవుతూ ఉంటుంది. ఇట్స్ బిగ్ ఎర్రర్ అంటే అది చెప్తుంది. మళ్ళీ మేము ఛార్జింగ్ పెట్టుకొని నేను 100 చేసా నార్మల్గా ఛార్జింగ్ తీసుకొనే. తర్వాత అదే సేమ్ 9% మళ్ళీ అదే ఎర్రర్ వచ్చింది. సో పానిక్ అయ్యి నాకేం చేయాలో అర్థం కాక సర్వీస్ సెంటర్కి వెళ్తే వాళ్ళు డిటి సాఫ్ట్వేర్ ఓబిడి పోర్ట్లో వాళ్ళు ల్యాప్టాప్ వేసి చెక్ చేశారు. ఫార్చునేట్లీ ఎర్రర్ రికార్డ్ అయింది కాబట్టి నాది అక్సెప్ట్ చేసుకునే కారు వాళ్ళు నాకు 1 వీక్లో నా బ్యాటరీని అండర్ వారంటీ చేంజ్ చేసి ఇచ్చారు. ఫార్చునేట్లీ రికార్డ్ అయిందంటే సో కొన్ని నా ఫ్రెండ్స్ నా ఈవీ గ్రూప్లో ఉండే వాళ్ళకి ఏమైందంటే సేమ్ ఎర్రర్లు వస్తుంది 9%, 10%కి. వాళ్ళకి సింపుల్గా మీరు వెళ్ళేసి 100% చేసేయండి, మీరు బ్యాలెన్సింగ్ స్లో ఛార్జింగ్ చేస్తే బ్యాలెన్స్ అవుతుంది, అప్పుడు నార్మల్ అయిపోతుందని చెప్పి పంపించేశారు. కొందరికి మళ్ళీ సర్వీస్ సెంటర్కి వస్తాను ఆ రికార్డ్ కావాలంటే వాళ్ళ ముందు ఫిజికల్గా కావాలా చూపించాలి ప్రూఫ్. వాళ్ళకి ఆ ప్రూఫ్ దొరకలేంటే వాళ్ళు హయ్యర్ అప్స్కి పంపించకేయాలి అండ్ దే విల్ నాట్ కన్సిడర్ ఏ కార్ అనమాట. ఓకే, అన్ని ఇష్యూస్ ఉంది. ఫార్చునేట్లీ నా కార్కి అది వచ్చింది. వాళ్ళ ముందర ఆ ఎర్రర్ చూపించింది కాబట్టి నాది సెలెక్ట్ అయ్యి బ్యాటరీ చేంజ్ చేసి ఇచ్చారు. ఒక బ్యాటరీ రీప్లేస్ అయింది. బ్యాటరీ రీప్లేస్ అయింది, న్యూ బ్యాటరీని వేసి ఇచ్చారు అండర్ వారంటీ. అండ్ ఆ ఇష్యూ మీకు ఎప్పుడు వచ్చిందండి? నాకు అరౌండ్ 38,000 కిలోమీటర్ నియర్లీ అయిపోయిండే అప్పటికి ఈ ఇష్యూ వచ్చింది. కొంచెం డిసప్పాయింట్ అయ్యి, ఎందుకంటే ఇది 1,60,000కి వారంటీ ఇచ్చారు, 8 years వారంటీ ఇచ్చారు, అయినా ఈ ఇష్యూ 40,000 38,000కి వచ్చిందంటే ఇట్ వాస్ అ బిట్ డిసప్పాయింటింగ్. అయితే వారంటీలో విత్ ఇన్ అ వీక్ చేంజ్ చేశారు, సో ఐఎమ్ ఫైన్. రెండో విషయం ఏమంటే రీసెంట్గానే విత్ ఇన్ 6 months సాఫ్ట్వేర్ అప్డేట్ అయింది. అందరికీ రోల్ చేశారు సాఫ్ట్వేర్, మాది అప్డేట్ చేశారు. అక్కడ ప్రాబ్లమ్స్ ఏమొచ్చిందంటే నేను క్రూజ్ కంట్రోల్ ఆన్ చేసి హైవేలో ఉంటే క్విక్గా పికప్ అవుతా ఉంది. అంటే ఇప్పుడు నేను 40లో ఉంటా అనుకోండి, 100కి పెడతా, ఆ యాక్సలేరేషన్ 40 to 100 బిఫోర్ పీస్ఫుల్గా అయ్యేది. ఇప్పుడు కొంచెం స్ట్రెస్ అవుతుంది, ఆ యాక్సలేరేషన్ చాలా క్విక్గా ఉంది. దట్ ఈస్ వన్ డౌన్ సైడ్. ఆమెటే ఇంకోటి ఏమైందంటే ఆటో హోల్డ్ అప్ హిల్లో ఉంటాము, ట్రాఫిక్ ఉంది, ఆటో హోల్డ్ తీసుకొని బ్రేకింగ్ అయింది, 1 minute తర్వాత అంటే ట్రాఫిక్ క్లియర్ అయింది, మీరు ముందుకు వెళ్ళాలి. యాక్సిలేట్ ప్రెస్ చేసినప్పుడు ఒకసారి తీసుకుంటారు, స్టక్ అయిపోతూ ఉంది, తీసుకోదు. అది కొంచెం ప్యానిక్ అయిపోతుంది, సడన్గా వెనకాల హాంగ్ చేస్తూ ఉంటారు, మీరు ముందర వెళ్ళడం అవ్వట్లేదు. సో ఆ ఇష్యూ ఉంది. ఈ 2 ఇష్యూని పెట్టుకొని నేను సర్వీస్ సెంటర్కి వదిలితే 3 days పెట్టుకున్నారు. వాళ్ళకి అర్థం కాలే ఏం ఇష్యూ అనేసి. వాళ్ళు ఫస్ట్ చేసేది సాఫ్ట్వేర్ ఓబిడి పోర్ట్లో ల్యాప్టాప్ వేసి చెక్ చేస్తారు. ఎర్రర్ రాలేదా మీ అన్లక్కీ, ఎందుకంటే ఆ ఇష్యూ రీక్రియేట్ చేయలేదంటే దే వోంట్ కన్సిడర్ దట్ యాజ్ అన్ ఎర్రర్. వాళ్ళు ఒకే సొల్యూషన్ ఇచ్చేది, ఇంటికి వెళ్ళి 100% స్లో ఛార్జింగ్ చెయ్యి అన్నీ సరిపోతుంది. ఇది ఒక జుగాడు పెట్టేసుకున్నారు. అయితే అట్లా అవ్వదు కదండి. నెక్స్ట్ మళ్ళీ మాకు ఆ సీనియర్ వచ్చినప్పుడు వాళ్ళు ఉండరు అక్కడ, మేము రికార్డ్ చేసాక అయ్యలే రియల్ టైంలో. ఆ వాళ్ళ ముందరే ఆ సీనియర్ రికార్డ్ అవుతూనే వాళ్ళు అది చూస్తారు. అట్లకి నేను కన్విన్స్ చేసిన ప్రీవియస్ వీడియో ఉండే కాబట్టి చూపిస్తే, ఇట్లా యాక్సిలేట్ ప్రెస్ చేస్తాను, ఆటో హోల్డ్ నుంచి ముందరికి వెళ్తాలే అంటేను ఆ వీడియో పట్టుకొని నా 3 days సర్వీస్ సెంటర్లో పెట్టుకున్నాను. నాకు ఆ టైంకి స్పేర్ వెహికల్లో ఇచ్చలేదు, ఇన్ఫ్యాక్ట్ బ్యాటరీ టైంలోనే నాకు ఇవ్వలేదు. 7 days ఐ వాజ్ వితౌట్ మై కార్. త్వరగా అయింది కాబట్టి ఐ వాజ్ ఫైన్ విత్ ఇట్. ఒక లోనర్ వెహికల్ అని యాక్చువల్ రూల్స్ ప్రకారం వాళ్ళు ఇవ్వాలి, అది ఇవ్వలే మాకు. సో ఇష్యూ ఇప్పటికీ ఉంది, అప్పుడప్పుడు వస్తుంది, కొంచెం మేనేజ్ చేస్తున్నాను నేను. ఎలా అంటే ఇప్పుడు 40లో ఉంటా, నేను 100కి వెళ్ళాలి, ఒకేసారి నేను 100కి స్పీడ్ పెట్టలేదు, నేను ఒక 60కి పెడతా, 60 రీచ్ అయిన మిట్ ಮತ್ತೆ 80కి పెడతా, కొంచెం జుగాడు నేను చేసుకున్నా. అయితే ఇంకా ఉంది ఇష్యూ? ఇంకా ఇష్యూ ఉంది. ఎప్పటి నుంచి ఉంది ఇష్యూ? సాఫ్ట్వేర్ అప్డేట్ అవునప్పటి నుంచి ఉంది. లాస్ట్ 6-7 months నుంచి? 6-7 months నుంచి ఉంది. సర్వీస్ సెంటర్కి వదిలా, ఇంట్లో ఏమంటారు 3 days ఆడి వదిలే, ఇంకా సాల్వ్ కాలే, ఇంకా సాఫ్ట్వేర్ వాళ్ళు ఫర్దర్ ఫర్మ్వేర్ అప్డేట్ చేసే వరకు మాకు నో యూస్.
దానికే నో పాయింట్ గోయింగ్ దేర్ అని ఇంకా మళ్ళీ వెళ్ళా. ఓకే, సోఫార్ 2 ఇష్యూస్ ఉన్నాయి. ఒకటి హెచ్వి, ఇంకో సాఫ్ట్వేర్ ఇష్యూస్. సాఫ్ట్వేర్ ఇంకేమైనా ఉన్నాయా? థర్డ్ నాకు ఫేస్ అయింది ఏమంటే మా పోర్టబుల్ ఛార్జర్ ఏమి ఇస్తారో కార్తో, అది ఇంట్లో ఛార్జింగ్ చేసినప్పుడు ఆ రెడ్ ఒక లైట్ ఉంటాయి, గ్రీన్ లైట్స్ ఉంటే అన్నీ వర్క్ అవుతాం ఛార్జింగ్ ఉంటా. రెడ్ లైట్ వచ్చి ఆ బాక్స్ హాట్ అయిందంటే అది స్లో డౌన్ అవుతుంది ఛార్జింగ్ స్పీడ్. అది హార్డ్వేర్ ఇష్యూ అనుకుని సర్వీస్ అంటే దానికి ఒకసారి వదిలితే వాళ్ళకి ప్రాబ్లం రాలే, ఛార్జర్ నుంచి రాలేదని వాళ్ళు చెప్పారు. కారు చెక్ చేశారు, డిటిఆర్ లేదు. ఇప్పుడు ఇది సాల్వ్ ఎట్లా చేసేది, వాపస్ తీసుకున్నా ఏం ప్రాబ్లం లేనా 2 days వాడు పెట్టుకున్నాడు, వాపస్ తీసుకున్నా సేమ్ ఇష్యూ అయింది. మళ్ళీ ఏం చేయాలో అర్థం కాక నేనేం చేసా 7 kW నేను అప్గ్రేడ్ అయిపోతా అనేసి కొత్త వైరింగ్ చేసుకుని 7 kW ఛార్జింగ్ సెటప్ చేసుకున్నా. ఆ టైంలో నాకు అర్థమైంది ఏమంటే వాళ్ళు ఒక కంపెనీది ఎల్ఎన్టీ కంపెనీది ఎంసీబీ ఇచ్చారు ఒకటి ఛార్జింగ్ బాక్స్లో, అక్కడ అది వీక్ ఉంది. ఎంసీబీలో ఇష్యూ ఉంది. కంపెనీ ఇచ్చిన ఎంసీబీలో ఇష్యూ ఉంది. అది 2-3 years అయిపోయింది కాబట్టి ఆ ఇష్యూ అరైజ్ అయింది. అయితే వాళ్ళకి తెలియదు అది వర్క్ అవుతా ఉంది. ఎంసీబీ ఫుల్ ఫాల్ట్ అయ్యి ట్రిప్ అయిపోయింటే అవి కూడా రిప్లేస్ అయితే అది చాలా వీక్ అయింది ఎంసీబీ. దానికి విత్ టైమ్ ఆఫ్టర్ 10 hours 12 hours ఛార్జింగ్ అయినప్పుడు ఆ కనెక్షన్ వీక్ అయ్యి ఎంసీబీ వీక్ అయింది కాబట్టి మీకు అది హార్డ్వేర్లో హీట్ అయిపోయి ఛార్జర్ అట్లా అవుతాం. ఓకే, ఇంకా ఈ కార్ బిల్డ్ క్వాలిటీ అండ్ సేఫ్టీ ఫీచర్స్ అని ఎట్లున్నాయండి? ఫస్ట్ నేను కొనిందే దీని బిల్డ్ క్వాలిటీ చాలా బాగుందని. ఇట్ హ్యాస్ NCAP 5-star రేటింగ్. సో మేజర్ ప్లస్ పాయింట్, ఫ్యామిలీతో వెళ్తాము, సేఫ్గా ఉండాలని కోరుకుంటాము. సో దట్ ఈస్ వన్ మేజర్ రీజన్. సేఫ్టీ 100% ట్రస్ట్ చేయగలుగుతాం టాటాది. 5-star NCAP రేటింగ్ ఉంది కాబట్టి హ్యాపీలీ దానికోసం అదో మేజర్ రీజన్ టు గో ఫర్ దిస్ కార్. ఓకే, ఇప్పుడు ఈ కార్ ఇంటీరియర్ గురించి మాట్లాడితే సీట్ కంఫర్ట్ ఇంకా మీ రైడ్ కంఫర్ట్ అంతా ఎట్లుందండి? సో ఇట్స్ మిక్స్డ్ రెస్పాన్స్ అనొచ్చు. నా హైట్ వల్ల అంటే 5'7" ఉన్నోళ్ళకి అదర్స్ కమెంట్ చేయండి ఈ ప్రాబ్లం ఉందా అని. రేస్ ఫ్లోర్ ఉంది కాబట్టి ఈవీ కార్లో కొంచెం క్రౌచింగ్ లాగా అనిపిస్తుంది. దానివల్ల లోవర్ బ్యాక్కి కొంచెం ఎక్కువ అనుకుంటా. విత్ టైం నాకు బ్యాక్ పెయిన్ ఇష్యూస్ వచ్చింది. దీనివల్ల అని నాకు చెప్పలేను. సీట్ కుషన్ స్లీప్ కంపెనీది బాగుంది, అది తీసుకున్నా. ఆమెట ఫ్రీడోది బ్యాక్ కుషన్ వాడుతున్నాను. ఆమెట నెక్ రెస్ట్ ఇది వేసుకునే దానికి ఇప్పుడు కంఫర్టబుల్గా లాంగ్ జర్నీస్ చేయగలుగుతాను. బట్ ఇఫ్ యూఆర్ అండర్ 5'7" ఇది కంఫర్ట్ అనిపిస్తుంది. మీకు రేస్ ఫ్లోర్ ఉన్నా మీకు అది బ్యాలెన్స్ అవుట్ అవుతుంది అనిపిస్తుంది. క్రీప్ మోడ్ అని ఒకటి ఉంది. దాంట్లో ఏమవుతుంది అంటే మీరు సిటీస్లో అదే యాక్సిలేషన్ ప్రెస్ చేయకనే లో స్పీడ్లో అదే ముందుకు వెళ్తూ ఉంటుంది. అది వెరీ బెనిఫిషియల్. మీరు బ్రేక్ అంతే ఆటో హోల్డ్, సో బ్రేకింగ్ అదే తీసుకుంటుంది. పార్కింగ్ బ్రేక్ వేసే పని లేదు. సో వెరీ పీస్ఫుల్. ఈవీ కార్స్ ఆర్ వెరీ ఈజీ టు డ్రైవ్ అండ్ వెరీ పీస్ఫుల్. ఓకే, సో ఫార్ మీరు చేసిన లాంగ్ రైడ్స్లో క్రేజియస్ట్ అండ్ స్కేరియస్ట్ లాంగ్ రైడ్ ఏది? బోల్డెన్ రైడ్స్ చేసా. మంచి స్కేరీ రైడ్ అంటే 2 ఉంది. ఒకటి ధర్మస్థలకి వెళ్ళా, అప్పటికి ఇంకా ఛార్జింగ్ స్టేషన్స్ అక్కడ ఇంకా డెవలప్ అవ్వలే. ఏమో ధైర్యం ఒక అడ్వెంచర్ చేద్దామని ఫ్యామిలీతో వెళ్ళా. మా ప్లానింగ్ ఏమంటే ఎవ్రీడే 200-250 కిలోమీటర్ వెళ్ళిన తర్వాత అక్కడ ఒక హోటల్ లాడ్జింగ్ చేసుకొని నైట్ ఛార్జింగ్ పెట్టుకోవడం. సో ధర్మస్థలలో ఎట్లుండే కంప్లీట్ హిల్ స్టేషన్, ఆడ ఫారెస్ట్ ఏరియా, లాడ్జెస్లోనూ దొరకదు ఛార్జింగ్. 15 amp సాకెట్ కావాలి. అలా ఇలా రిక్వెస్ట్ చేసుకొని నాకు దొరికే ఛార్జింగ్. సో అలా చేసి నేను ఫుల్ అడ్వెంచర్గా నేను చేశాను. ఫుల్ థ్రిల్లింగ్ ఉండే. వాళ్ళు రిక్వెస్ట్ చేసి ఛార్జర్ పాయింట్స్ తీసుకొని 15 amps ఛార్జింగ్ పెట్టాల్సి వచ్చింది. ధర్మస్థల అయితే నాకు ఆ లాడ్జ్లో దొరకలే. ఏముందో ట్రస్ట్ వాళ్ళది, అక్కడ బుక్ చేసుకున్నా. బయట ఒక కొత్త రెస్టారెంట్ ఓపెన్ అయితే అక్కడికి వెళ్ళి 10 cars అవే నా కార్ ఛార్జింగ్ పెట్టాల్సి వచ్చాయి. వాళ్ళ ముందు స్పేస్ ఉండలే కాబట్టి. నా దగ్గర ఎక్స్టెన్షన్ కిట్ ఉండే ఛార్జింగ్ది 100 feet. దాన్ని ఓపెన్ చేసి ఎండ్ దాకా నేను ఛార్జింగ్ పెట్టుకున్నా. సో అలాంటివి కూడా ఎక్స్పీరియన్స్ ఉన్నాయి. ఇట్స్ జస్ట్ దట్ ఆ ప్యాషన్ ఉంది, ఈకో ఫ్రెండ్లీ ఉంది అనేసి. సో ఆ మోటివేషన్తో నేను పాజిటివ్గా చేస్తున్నా. రెండో ఇన్స్టెన్స్ ఏమంటే నేను ప్లాన్ ప్రకారంగా చిత్తదుర్గ వదిలేసి తుమ్కూరుకు రావాల్సిందే. తుమ్కూరు ఆన్ ద వే హిరియూర్ అని ఒక ఛార్జింగ్ స్టేషన్ ఉంది. ఆ ఛార్జింగ్ స్టేషన్ హిరియూర్లో పవర్ అవుటేజ్ అయిపోయింది. ఆ ప్లాన్ ప్రకారంగా అక్కడ ఛార్జింగ్ చేయాల్సిందే. అది మాకు ఆఫ్ అయింది కాబట్టి అది ఎన్ఆర్కి ఆన్ అవుతుందో తెలీదు. ఈ అన్సర్టనిటీ వల్ల మేమేం చేసాము, ఇంకొక 20-25% ఉండే తుమ్కూరు చాలా స్లోగా వెళ్తామని అండర్ 60 kilometers స్లోగా వెళ్ళాం. తుమ్కూరుకి రీచ్ అయ్యే లోపల 3% రీచ్ అయ్యాం. సో మంచి థ్రిల్ ఉండే అక్కడ మాత్రము. నేను మా వైఫ్ వెళ్ళింది, అది మంచి ఎక్స్పీరియన్స్ ఉండే.
సో ఇదొక మీరు ప్లానింగ్ కరెక్ట్గా చేసుకోలేకుంటే, అంటే అప్పటికి ఛార్జర్లు చాలా తక్కువ ఉన్నాయి, ఇప్పటికి ఛార్జర్లు చాలా నెట్వర్క్ ఉంది. విత్ ఇన్ 100 కిలోమీటర్ రేంజ్ మీకు ఆల్మోస్ట్ 5 to 10 ఛార్జర్స్ హైవేలో దొరుకుతుంది. ఆప్షన్స్ కూడా ఉంది, కంపెనీస్ అందరూ దిగిండారు, జియో నుంచి స్టాటిక్, జియాను. సో ఆ ఇష్యూ మీకు రాదనుకుంటా. అప్పుడు నేను చాలా ఎర్లీ అడాప్టర్ కాబట్టి చాలా కొంచెం డిఫికల్టీ ఫేస్ చేశా. ఇప్పటికి లాడ్జింగ్ హోటల్స్ కూడాను హ్యాపీగా దే ఆర్ అవేర్. మీరు అడిగితే 15 amp సాకెట్ హ్యాపీగా ఇస్తారు ఛార్జ్ తీసుకొని. ఎస్పెషల్లీ ఇప్పుడు క్లబ్ మైందాకి వెళ్తే దే హ్యావ్ అన్ ఇన్ హౌస్ 7 kilowatt చార్జర్ సెటప్. సో అంత సీమ్లెస్ అయింది. మీ హోటల్స్ ఆర్ ఆల్సో పుట్టింగ్ ఆప్షన్ లైక్ ఈవీ ఛార్జింగ్ అవైలబుల్, పాయింట్ అవైలబుల్. ఈ కార్ లోపల చాలా బాగా నచ్చిన ఫీచర్స్ కానీ ఇష్యూస్ కానీ ఉన్నాయా? ఇష్యూస్ అంటే నాకు కొంచెము ఏసీ వేసినప్పుడు రైనీ సీజన్లో నాకు ఫంగస్ స్మెల్ లాగా వచ్చేది. అది సర్వీస్ సెంటర్కి తీసుకెళ్తే ఫిల్టర్ క్లీనింగ్కి ఫోమ్ వేశారు, బట్ వాడు మాకు ఇన్ఫార్మ్ చేయలేదు కి ఆ ఫోమ్ ఇక్కడ రియాక్ట్ అవుతుంది కలర్ ఉంటా. సో వాళ్ళు చేసిన మిస్టేక్ మాకు చెప్పక, అవేర్నెస్ లేక మాకు వదిలేసాము. ఒక 1/2 hour కంప్లీట్ కలర్ మీకు డిస్కలర్ అయిపోయింది. ఇక్కడ చూస్తే చాలా ఆశయంగా ఉంది. ఆమె తెలుసుకున్న గ్రూప్లో, మాది ఈవీ గ్రూప్ ఒకటి ఉంది, ఆ కమ్యూనిటీలో వాళ్ళు ఏం చెప్పారు, డ్రైడ్ లీవ్స్ ఎప్పుడైనా కిందకి పడుతుంది కదా బానెట్ లోపల, ఇక్కడి నుంచే ఎయిర్ వెంట్ ఉంది లోపలికి ఎయిర్ ఎత్తుకోవడానికి. అక్కడ మీకు వాటర్లో సాగి అయ్యి రాట్ అయి ఉంటుంది లీవ్స్. ఆ ఇష్యూ వల్లే మీకు ఎయిర్ వెంట్స్ లో మీకు ఫంగల్ మతలబ్ డర్టీ ఎయిర్ వచ్చేది. అది యాక్చువల్ రీజన్ ఉండింది, కానీ సర్వీస్ సెంటర్ కి తెలియదు. అది వాళ్ళు ఏం చేశారు, ఈ ఫిల్టర్స్ లో ప్రాబ్లం ఉందని విత్ ఇన్ ఇయర్ ఫిల్టర్లు కూడా చేంజ్ చేయడానికి రెడీ అయిపోయారు, లేదా ఫోమ్ వేసేసి క్లియర్ చేశారు. ఇంకా మీకు బాగా నచ్చిన ఫీచర్స్ అంటే? బాగా నచ్చిందంటే ఒక యూనిక్ ఫీచర్ ఉంది. ఇక్కడ హిల్ డిసెంట్ కంట్రోల్ అని ఒకటి ఉంది ఆప్షన్. మీరు అప్ టు 10 km/h డౌన్ హిల్లో క్రూజ్ కంట్రోల్ లాగా యూజ్ అవుతుంది. ఎస్పెషల్లీ ఎక్స్ట్రీమ్ డౌన్ హిల్ ఉంటుంది. మీరు హిల్ స్టేషన్ మడికేరి లేదంటే మున్నారు, కొడైకెనాల్ లాంటి ప్లేస్లో వెళ్తే చాలా స్టీప్ డౌన్ హిల్ ఉంది అంటే అప్పుడు హిల్ డిసెంట్ కంట్రోల్ వేస్తే ఆ క్రూజ్ లాగా డౌన్ హిల్కి వండర్ఫుల్గా వర్క్ అవుతుంది వితౌట్ బ్రేకింగ్. ఎందుకంటే ఆ క్రూజ్ కంట్రోల్లో స్లోగా అదే డౌన్ హిల్లో వెళ్తా ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 10 kmph అని స్పీడ్ లిమిట్ పెడితే 10 దాటి వెళ్ళేంత స్లోప్ ఉంటే మిగతా అంతా రీజనరేట్ అయిపోతుంది. కంప్లీట్ అది రీజన్ అవుతూ ఉంటుంది, బట్ అదే స్పీడ్ మెయింటైన్ అవుతుంది డౌన్ హిల్ లో. సో ఈ ఫీచర్ మీరు ఎప్పుడైనా వాడారా? మల్టిపుల్ టైమ్స్ అండ్ హిల్ స్టేషన్కి వెళ్ళినప్పుడు అని నేను అది యూజ్ చేశాను. ఇంకొక ఇష్యూ ఏం ఫేస్ చేశా అంటే వైర్లెస్ ఛార్జింగ్ చేసినప్పుడు ఒక యాంగిల్లో పెట్టాల్సి వస్తుంది. వైర్లెస్ ఛార్జింగ్ కావాలంటే అంటే ఛార్జింగ్ అవ్వదు. చూడండి ఇప్పుడు ఈ యాంగిల్లో పెడితేనే వైర్లెస్ ఛార్జింగ్ ఆన్ అయ్యాయి. సో ఈ ఇష్యూని అది ఎందుకు వస్తుందో తెలియదు, స్టార్టింగ్ నుంచి ఉంది. ఇప్పుడు వైర్లెస్ ప్యాడ్ ఉంది కదా, ఎనీ టైం ఇట్లూరికి ఇట్లా పెట్టేస్తాము కార్ ఛార్జ్ అవుతుందంటే అవ్వదు. ఒక యాంగిల్లో పెట్టాలి, అప్పుడే అది వైర్లెస్ ఛార్జింగ్ ఆన్ అనేదాకా కొంచెం షేక్ చేసి పెడితే అది ఛార్జింగ్ స్టార్ట్ అవుతుంది. ఇంకా ప్రతి టాటా నెక్సాన్ కార్లో ఛార్జర్ గురించి ఏదో ఒక సమస్య ఉందండి. సో మెయిన్లీ ఇప్పుడు మీరు గన్ను ప్లగ్కి వేస్తారు ఫర్ ఛార్జింగ్, తర్వాత మీరు తీసేకెళ్తారు కదా స్టాప్ చేసేసి ఛార్జింగ్, డీసీ ఛార్జింగ్ కానీ మా ఇంటి హోమ్ ఛార్జింగ్ గన్ను కంపల్సరీ ఈ ప్లగ్ ప్రెస్ చేయాలి. ఈ బటన్ ప్రెస్ చేస్తేనే మీ గన్ను అన్లాక్ అవుతుంది లోపల ఇంటర్నల్లీ. కొన్నిసార్లు ఏమవుతుందంటే మీరు ఒకసారి ప్రెస్ చేస్తే అవ్వదు, అది 3-4 times ప్రెస్ చేయాలి, 4-5 times మినిమం ప్రెస్ చేసి 30 seconds 1 minute వెయిట్ చేస్తేనే అక్కడ మీకు రిలీజ్ అవుతుంది. అక్కడికి కావాలంటే కొన్ని ఈవీ గ్రూప్ మెంబర్లో ఇష్యూస్ ఏం ఫేస్ చేశారంటే ఇది అన్లాకే అవ్వలే, లాక్ అయిపోయింది. అప్పుడేం చేశారు, ఆ ఛార్జింగ్ పోర్ట్ ఏముందో దాని కింద ఒక లీవర్ ఉంది, ఆ జుగాడ్ కనిపెట్టుకుని అది పుల్ చేయాలి. అది గట్టిగా పుల్ చేస్తే మాన్యువల్ అదిగా పుల్ చేయొచ్చు. అది నాకు ఆ ఇష్యూ ఫేస్ చేయలేదు నేను. అయితే ఇది మల్టిపుల్ టైమ్స్ ప్రెస్ చేసి అట్లీస్ట్ 30 seconds 1 minute వెయిట్ చేసేదాకా అది అన్లాక్ అవ్వదు. క్విక్గా ఎక్కడన్నా మీరు వెళ్ళాలనుకుంటే పేషెన్స్గా వెయిట్ చేయాల్సి వస్తుంది, ఇంకా చాయిస్ లేదు. ఇది అన్లాక్ అయ్యే వరకు ప్లగ్ తీయలేరు, ప్లగ్ తీయకుండా ఉంటే ఇది ముందరికి వెళ్ళదు. ఎలక్ట్రిక్ కార్కి రీసేల్ వాల్యూ ఎట్లుందండి ఇప్పుడు? అదొక పాయింట్లో ల్యాకింగ్ అనుకుంటా. ఎందుకంటే నేను ఒక 18.5 ఎక్స్-షోరూమ్ అనుకుంటే ఇప్పుడు అది 10 lakhs రీసేల్ వాల్యూ. వెరీ బ్యాడ్, నాట్ ఈవెన్ హాఫ్ ద ప్రైస్. మార్కెట్లో మోడల్స్ కొన్ని కొత్తగా వచ్చాయి విత్ హార్డ్వేర్ అప్గ్రేడ్స్ విత్ లెసర్ ద కాస్ట్. దానివల్ల ఇప్పుడు మీకు రీసేల్ వాల్యూ పాత్ మోడల్స్కి చాలా దిగిపోయింది. ఎస్పెషల్లీ ఈవీకి చాలా అన్సర్టనిటీ ఇన్ టర్మ్స్ ఆఫ్ దట్. దానికి ఒకే సొల్యూషన్ ఏమంటే మీరు లాంగ్ టర్మ్ పెట్టుకుంటారంటే మంచి వర్కౌట్ అవుతుంది. షార్ట్ టర్మ్కి రీసేల్ చేస్తా 5 years పెట్టుకుంటా అంటే ఇట్ ఈస్ నాట్
వర్త్ టేకింగ్ అని అనుకుంటున్నాను. ఇప్పుడు ఈ సేమ్ మోడల్ మార్కెట్లో ఆన్ రోడే మీకు 16-17 to 18 lakhs మ్యాక్సిమం దొరుకుతుంది. 2-3 lakhs లెస్సర్ దెన్ మై కాస్ట్. సేమ్ బ్యాటరీ ప్యాక్ది. సేమ్ బ్యాటరీ ప్యాక్ విత్ బెటర్ హార్డ్వేర్ అప్గ్రేడ్. 60 kW DC ఛార్జింగ్ ఉంటుంది. ఆమెట V2V వెహికల్ టు లోడ్ ఛార్జింగ్ కూడా ఉంది. వెహికల్ టు లోడ్ అంటే మీరు ఇప్పుడు చాలా కోల్డ్ క్లైమేట్ వెళ్ళారు, లేదా మీరు ల్యాప్టాప్ ఛార్జింగ్ చేసుకోవాలంటే ఒక పోర్ట్ ఇచ్చింటారు, మీరు అక్కడ ఛార్జింగ్ కూడా చేసుకోవచ్చు. వేరే కార్కి ఛార్జ్ ఇవ్వాలంటేను మీరు ఇవ్వచ్చు, ఒక అడాప్టర్ ఉంటుంది, వేరే కార్కి ఛార్జ్ కూడా ఇవ్వచ్చు వెహికల్ టు లోడ్. ఆ ఫీచర్లు అంతా యాడ్ చేసి మీకు అండర్ 18 lakhs మీకు వస్తూ ఉంది. ఒకవేళ మీకు గనక అవకాశం వస్తే, ఇప్పుడు 3 years అయిపోయింది కార్ కొని, అవకాశం వస్తే మళ్ళీ ఒక ఎలక్ట్రిక్ కారే కొంటారా లేదా ఇంకేమైనా కొంటారా? ఎలక్ట్రిక్ కార్ మస్ట్. ఎలక్ట్రిక్ కారే కొంటా. అయితే టాటానా కాదా అది చూడాలి, ఎందుకంటే నాకు కొంచెం సర్వీస్ ఇష్యూస్ వల్ల అంటే సర్వీస్ కొంచెం లాగింగ్గా ఉంది, ఎఫిషియెంట్గా లేదు. నాది ప్రీవియస్ మారుతి ఇగ్నిస్ ఉండే, మారుతి సర్వీస్ సెంటర్లో వాళ్ళే కాల్ చేసి చాలా అడ్వాన్స్గా అంటే విత్ ఇన్ అ డే కూడా ఇస్తారు. అలా లేదు ఇక్కడ. ఇప్పుడు మార్కెట్లో కాంపిటేటర్స్ చాలా ఉన్నారు. హుండై వచ్చింది, ఎంజీ విన్సర్ వచ్చింది, మహీంద్రా కూడా లాంచ్ చేశారు. దానికి కాంపిటేటర్స్ బాగుంది కాబట్టి I have to see which other company to go. But overall Tata as a build quality, riding comfort, low kilometer cost, running cost నుంచి I still prefer this. ఒకవేళ మీ దగ్గర కూడా ఒక ఈవీ కార్ ఉంది అండ్ మీ ఎక్స్పీరియన్సెస్ని ఈవీ కమ్యూనిటీతో షేర్ చేయాలనుకుంటే ప్లీజ్ డూ కమెంటర్స్. అండ్ వచ్చే వారం ఎటువంటి కార్ ఇంటర్వ్యూతో నేను ముందుకు రావాలో అది కూడా మీరు కమెంట్స్లో చెప్పండి. చలో.